హాయ్ హలో. పెద్ది సినిమా విడుదలైన 2 రోజులకే చిన్న ట్విస్ట్, చిన్నదేమి పెద్ద ట్విస్టే. సోషల్ మీడియాలో ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ మీద జరిగిన నానా యాగికి దర్శకుడు బుచ్చిబాబు స్పందించి మహిళలంటే తన గౌరవం, వాళ్ళందరికీ చాలా గౌరవిస్తా, అందుకనే పెద్దలు కొన్ని అభ్యంతరకమైన సీన్లు తీసేస్తున్నా అంటూ ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. తీస్తుంటారు. అదే ఏ సీన్లు తీశారా అంతకుముందు చూసిన వాళ్ళు తెలుస్తుంది. సో మొదట చూసిన వాళ్ళు మళ్ళీ సీన్లు తీశారా, ఏ సీన్లు తీశారా అని చూడాలంటే మళ్ళీ చూడాలి. లేదు కొత్తగా చూసిన వాళ్ళకి ఏ సీన్లు లేచిపోయో తెలియదు. సో అది వేరే సంగతి. బట్ ఒక సంగతి ఏంటంటే, ఎందుకు బుచ్చిబాబు తనకి మహిళ అంటే అంత గౌరవం ఉంది, ఒక విలేజ్ గర్ల్ రొమాంటిక్ సీన్ తీద్దామని ప్రయత్నించినప్పుడు నాకు ఒక్కటే అనుమానం ఏంటంటే, మీరు ఇంత అథెంటిక్గా సినిమా తీయాలనుకున్నాం 1980s, దానికోసం ఉన్న యాక్టర్లు అందరికీ ప్రొస్టేట్ మేకప్లు చేసేసి వాళ్ళ మొహాలు కనపడు, చెమ్మక్ చంద్రని గుర్తుపెట్టాలంటే ట్రై చేయాలి, జగపతి బాబుని గుర్తుపెట్టాలంటే ట్రై చేయాలి, ఇలా అందరినీ ఎవరెవరో తీసుకున్నారో వాళ్ళందరికీ మేకప్తో వాళ్ళ మొహాలు మార్చేశారు. అంత వింటేజ్ కేర్ తీసుకున్నారే, విజయనగరం గంటస్తంభం కట్టారే, అంత వింటేజ్ కేర్ తీసుకున్న వాళ్ళు ఆ రోజు అమ్మాయిలు ఎలా ఉంటారో అలా చూపించాలి కదా. అక్కడ ఎందుకు వింటేజ్ కేర్ వద్దు? అక్కడ కూడా కావాలి కదా. అసలు ఏ అమ్మాయి అప్పుడు తీద్దాం, ఇప్పుడు ఈ జంజీ యుగంలో ఇప్పుడు కూడా ఏ అమ్మాయి అయినా సరే అలా బోర విడుచుకుని రొమ్ము విడుచుకుని అలా నడుస్తుందా? ఎక్కడైనా ఒక్కళ్ళే చూపించండి. హైదరాబాద్ మహానగరం, బెంగళూరు మహానగరం, ఢిల్లీ, ముంబై, అమెరికా, ఇలా బోర విడుచుకుని నడిచే అమ్మాయిని ఒక్కళ్ళు చూపించండి. కొన్ని విలేజ్ల్లో చూపించండి. అప్పుడు మాత్రం ఎందుకు నడుస్తారు అలా? నాకు అర్థం కదా అసలు. మేము ఎందుకు అలా నడుస్తుంది? మరి అక్కడ వింటేజ్ డీటెయిలింగ్ అవసరం లేదా? సరే, మీకు మహిళ అంటే గౌరవం, మీరు బుచ్చిబాబు నాకు పర్సనల్గా తెలుసు, ఆయన ఎలాంటి మనిషో తెలుసు, ఆయన ఎంతటి ఇది ఉందో తెలుసు. సో అందుకని అది తప్పు కదా. మీరు అంటే సినిమాలో ఇంకే ఎంటర్టైన్మెంటు, మాసు, ఇది పార్ట్ లేదని చెప్పి ఉప్పెన్లో జలజల జలపాతం పాట మీకు ప్లస్ అయింది కాబట్టి తీసుకొచ్చి పెట్టారు. దాని తోడు సినిమాలో స్పెషల్ సాంగ్ అని చెప్పి అక్కడ మాత్రం ఏంటి ఆ లిరిక్స్ ఏంటి? అది అసలు అవన్నీ పక్కన పెడితే తోసుకెళ్ళిపోయింది కాబట్టి ఓకే. హీరో ఏమంటాడు ఫ్రెండ్స్ తోటి? వాళ్ళ నాన్న ఒప్పుకోడు, మన దగ్గర అనదు, ఇంక ఇదే పని చేయాలి ఇలాగా అని ఏం మాట్లాడతాడు? ఇంత మీరు మంచి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ తీసుకున్నారు. ఒక ఊరి కోసం కష్టపడి ఒక ఆదర్శప్రాయంగా నిలిచిన ఒక క్రీడాకారుడి కథని చాలా అద్భుతంగా చెప్పారు. వాడి యాంగిల్లో చాలా కష్టపడి రామ్ చరణ్ చేశాడు. ఎంత బాగుంది, అన్నీ బాగున్న దగ్గర ఈ 2 మాత్రం ఎందుకు చేయాలి మీరు? ఏం హీరోయిన్ ట్రాక్ ఇంకే విధంగా మనం పెట్టలేమా? వింటేజ్ స్టైల్ ఇంకే విధంగా చూపించలేమా? సో అక్కడే కదా మన ఇది బయటపడిపోతుంది. సో సరే, ఇప్పటికైనా తీసేశారు, సంతోషం. ఇక మీదటైనా బుచ్చిబాబు గారు ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. ఇక మీదటైనా కొంచెం మరీ క్లాసిక్స్ థీమ్ అని నేనే చెప్పను, కానీ కొంచెం నలుగురితో మాట పడే విధంగా లేకుండా ఉండే విధంగా హీరోయిన్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి మంచి సినిమాలు చేయండి. ఇలా మరోసారి చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి రాకూడదు బుచ్చిబాబు గారికి. బుచ్చిబాబు గారు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.